మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఎంటర్ అయిన ఎయిర్పోర్ట్కి అయితే ఇప్పుడు పోయి మన ఎయిర్పోర్ట్లో అయితే మన బోర్డింగ్ పాస్ కాడికి అయితే పోవాలి. బోర్డింగ్ పాస్ అయితే రెడీ కావాలి. సో ఫైనల్ అయితే ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. సో ఫైనల్ అయితే నేను గేట్ నెంబర్ 11కి అయితే పోతున్నా. గేట్ నెంబర్ ఇప్పుడే అయిపోయింది. బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చెకింగ్ అయితే ఇలా అయితే జరుగుతుంది. లోపల చాలా స్ట్రిక్ట్ అయితే ఉంది లోపల చెకింగ్ అయితే. ఇప్పుడైతే ఈ బొమ్మ అయితే చాలా అంటే చాలా ఫేమస్. ఇది ఎయిర్పోర్ట్లో అయితే చాలా బాగుంటుంది. ఇది ఎగ్జామ్ ఉంటుంది. చూడండి ఒకసారి ఇలా కామెంట్ చేయండి. ఇలా అయితే ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది. మేమైతే గేట్ నెంబర్ ఏ కాడికి అయితే పోతున్నాం. గేట్ నెంబర్ దగ్గర దొరుకుతలేదు కదా. మన ఇండియా కరెన్సీ అయితే కావాలి. ఇది మన ఏటీఎం అనమాట. ఇక్కడ అంటే చాలా బాగున్నాయి. సెట్లు కూడా బాగున్నాయి. రేట్లు మాత్రం 2 months రేట్ అయితే ఉంటాయి. ఇలా చూడండి ఇంకేమో చాలా తక్కువ కూడా వస్తాయి. ఇవి రేట్లు కూడా బాగుంటాయి. ఇక్కడ రేట్లు బాగుంటాయి. టీషర్ట్లు కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బ్యాగులైనా బట్టలైనా చాలా రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం బయటనే తీసుకోవాలి. ఇంట్లో తీసుకుంటే మొత్తం మన సాలరీకి వచ్చేసి మన సాలరీ తక్కువ ఉంటుంది. పైసలు ఏమో ఎక్కువ ఉంటాయి ఇంట్లో సామాన్ తీసుకోవాలంటే. గేట్ నెంబర్ 11 అయితే దొరుకుతలేదు. మొత్తం దేలాడుతున్నాం. అయితే గేట్ నెంబర్ 11 అయితే దొరుకుతలేదు. చూస్తున్నాం. గేట్ నెంబర్ 3 కాడికి అయితే వస్తున్నాం. ఇప్పుడే గేట్ నెంబర్ 4 కాడికి అయితే వచ్చినాం. 11 అయితే ముందులో ఉంది. నర్సి అయితే మస్తు అంటే మస్తు దగ్గర వస్తుంది. పొద్దుగాల కూడా ఏం తినలేదు అన్నాము. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. తేలాడుతున్నాం. ఏకంగా వస్తలేదు. ఏడు కూడా వస్తలేదు. సెంటు బాటిల్లో ఏమైనా రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. తీసుకుందామంటే రేట్లు అయితే 2 months ఉన్నాయి. ఇక్కడ 200 ఉంటే మన ఇండియాకి దాదాపు 4000 దాకా అవుతాయి. అందుకోసం నేను తీసుకోలే. ఎలాగైతే పోయినా రేట్లు అయితే చాలా 2 months రేట్లు అయితే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అయితే నెంబర్ 7, 9 కాడికి అయితే వచ్చినాం. గేట్ నెంబర్ 11 అయితే ముందులో అయితే ఉంది కనబడది. ఇప్పుడు చాలా దూరం నుంచి అయితే మేము నడుచుకుంటూ అయితే వస్తున్నాం. చాలా అంటే చాలా దగ్గర వస్తుంది. నాది వచ్చేసి ఫ్లైట్ బేరింగ్ టు హైదరాబాద్. అంటే ఫ్లైట్ టైం ఇంకా 5:30 గంట. నేను పోయి ఇప్పుడు అడిగితే ఇంకా ఒక 2 గంటలు ఉంది. వెయిట్ చేయంటారు లోపల. ఇప్పుడు 2 గంటలకి మనం ఇక్కడ లోపల అయితే ఏడ సిట్టింగ్ అయితే లేదు. సిట్టింగ్ అయితే అంటే కూడా మొత్తం చూస్తున్నా. అక్కడ టైంపాస్ చేస్తున్నా అని ఇప్పుడు చాలా అంటే చాలా కాళ్ళు గుణిస్తున్నాయి. గేట్ నెంబర్ 11 దగ్గర అయితే ఉన్నా. నేనైతే గేట్ నెంబర్ 11 దగ్గర ఉన్నా. వాళ్ళపై నేను అడిగితే ఇప్పుడే కాదు ఇంకా ఒక 2 గంటల టైం ఉంది అని అంటారు. అప్పటిదానికి ఇక్కడ లోపల ఏమైనా తిందామంటే కూడా రేట్లు వచ్చేసి 2 months రేట్లు అయితే ఉన్నాయి. 2 hours అయితే ఉంది. ఇప్పుడైతే కూర్చున్నా. కుర్చీ మీదకి అయితే వచ్చి కూర్చున్నా. ఇంకా అన్నం అయితే తినలేదు. మొత్తానికి అయితే ఫ్లైట్ లాగా అయితే పోతున్నాం మేము ఇప్పుడే. ఫైనల్ అయితే నేను ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చిన. ఫైనల్లీ ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్లైట్. చూడండి ఒకసారి కామెంట్ చేయండి ఇలా ఉందో. ఫ్లైట్ లాగా అయితే ఇప్పుడే వెళ్తున్నా. ఫ్లైట్ లకి చాలా అంటే చాలా బాగా కొడుతుంది. ఫ్లైట్ అయితే పెద్దగా ఉంది. ఫ్లైట్ అయితే చాలా పెద్దగా కొడుతుంది. నాకు ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫ్లైట్ పెద్దగా ఉంది. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. మస్తు అయితే ఉంది ఫ్లైట్. రాకుంది చాలా అంటే చాలా లోపలైతే మస్తు అనిపిస్తుంది నాకు. లోపల పోవడమే ఇది మా ఫ్లైట్ అన్నమాట. లోపల మస్తు అనిపిస్తుంది. రాకుంది ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. ఇక్కడైతే సామాన్ అయితే పెడుతున్నారు. ఇల్లు ఇంకా జరుగుతలేదు. అడ్డం అయితే ఉన్నారు. సో చాలా అంటే చాలా నాకు విండో సీట్ అయితే వచ్చింది. విండో సీట్ చాలా పెద్దగా ఉంది. చూడండి ఎలా ఉందో. ముందుగానే కూడా ఖత్తర్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఏకదమ్ ఉంటుంది. అందులో మాత్రం మందు గిందు అంతా ఇస్తారంట. మా ఫ్లైట్లో కూడా ఇస్తారంట. కానీ చూడాలి ఎలా ఉంటుంది. తాగి చూడాలి టేస్ట్. మా ఫ్లైట్లో అయితే టీవీ కూడా ఉందన్న. ఇంట్లో టీవీ వస్తాయి, అన్నీ వస్తాయి ఫ్లైట్లో అయితే. చాలా బాగుంది ఫ్లైట్. నేనైతే మా సీట్ పక్కన అయితే పిల్ల వస్తుంది అనుకుంటే బాయ్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఖాళీ అయితే ఉంది. ఈ సీట్ చూడాలి ఎవరు వస్తారో. చూస్తే ఇక్కడైతే బాయ్స్ అయితే వస్తుండ్రు ఈ సీట్లకి అయితే. మీ ముందు అయితే ఒక ఫ్లైట్ అయితే ల్యాండింగ్ అయితే అవుతుంది. ఇక్కడ ల్యాండింగ్ అయితే ఒక ఫ్లైట్ అయితే ఉంది. చూడండి చాలా పెద్దగా అయితే ఉంది ఫ్లైట్ అయితే. ల్యాండింగ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఎయిర్పోర్ట్. పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. అయితే ఇప్పుడే బిస్కెట్ ప్యాకెట్ నీళ్ళ డబ్బా అయితే ఇచ్చారు తాగడానికి. ఇదేమో తినడానికి బిస్కెట్ ప్యాకెట్. సో మొత్తానికి అయితే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే రెడీ అవుతుంది. టేక్ ఆఫ్ అయితే మెల్లగా కదులుతుంది ఫ్లైట్ అయితే. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే రెడీ అవుతుంది. ఫ్లైట్ అయితే స్పీడ్ అయితే పెంచింది. చూడండి గైస్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయితే వస్తుంది. ఫ్లైట్ అయితే స్పీడ్ వెలుస్తుంది. చూడండి అయిపోయి లేస్తుంది. ఫ్లైట్ అయితే లేస్తుంది. టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అయిపోయింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్ బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. కనపడే మొత్తం సముద్రం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం సముద్రం. ఇది చూడండి చాలా పెద్దగా ఉంది సముద్రం మాత్రం. సూపర్ ఉంది ఫ్లైట్. కింద అయితే ఎగ్జామ్ ఉంది. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. చూడండి ఫ్లైట్ అయితే పంపుతుండవు. కాక అయితే మస్తు పంపుతున్నావు ఫ్లైట్ అయితే. మాకైతే పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. ఇక్కడైతే మళ్ళీ నేనైతే ల్యాండింగ్ అయితే అవుతున్నా. బేరింగ్లో అయితే ల్యాండింగ్ అవుతున్నా. బేరింగ్ ఎయిర్పోర్ట్లో నేనైతే బేరింగ్లో అయితే ల్యాండింగ్ అయితే అవుతున్నా. బేరింగ్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండింగ్ అవుతున్నా.
బేరింగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవాలి. ఫైనల్ అయితే నేను బేరింగ్లో అయితే ఇప్పుడు దిగిన. బేరింగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళాలి. సో బేరింగ్లో అయితే దిగిన మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కాలి. మళ్ళీ ఇక్కడ అయితే వెయిటింగ్ అయితే ఉంది. 4 hours అయితే ఉంది వెయిటింగ్. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ లోపల కూడా బాగుంది. లొకేషన్ మస్తుంది ఎయిర్పోర్ట్లో, ఈ బేరింగ్లో. మళ్ళీ బేరింగ్ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ అయితే ఎక్కాలి నేను. లోపలైతే ఇలా ఉంది. లోపల ఇలా అవుతున్నాం మేమైతే. లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడే ల్యాండ్ అయినాం. ఆడ మన దోహా ఖతర్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా నడిచినాం. మళ్ళీ ఇక్కడ కూడా నడచాల్సి వస్తుంది. ఇక్కడే కాళ్ళు వేసి చాలా గుండుస్తున్నాయి కాళ్ళు. ఇలా నడచాలి, లేకుంటే ఇక్కడ ఇలా వెళ్ళాలి. కరెంట్ పోయి నాకైతే కరెంట్ నిచ్చెన ఉంటుంది. ఇలా అయితే వెళ్ళాలి. వచ్చేసి గేట్ నెంబర్ 16A అని ఉంది. 16A గేట్ నెంబర్ దేవాడాలి. అది కూడా మళ్ళీ ఇక్కడ లోపల బేరిన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్లో చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ మొత్తం క్లాస్ ఉంది ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడైతే చాలా చేస్తుంది. పాటలు అయితే చాలా బాగా ఆడుతుంది. పాటలు అయితే మస్తుంది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. లోపల కూడా చాలా ఇక్కడైతే కార్ అయితే ఉంది. ఇక్కడ ఆఫర్ అంట కార్కి. ఇక్కడ బేరిన్ ఎయిర్పోర్ట్లో. బేరిన్ నుంచి మళ్ళీ ఏమంటాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే పోవాలి. మళ్ళీ ఫైనల్ అయితే నేను మందు షాప్ కాడికి అయితే వచ్చినా. ఇక్కడ ఎయిర్పోర్ట్లో మందు చూద్దాం, అడుగుతాం ఏముందో ప్రైస్. అడిగైతే నేను కామెంట్లో పెడతా, మీరు కామెంట్ చేయండి గాయస్. ఈ మొత్తం మందే చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం మందే. ఇక్కడ రేట్ వచ్చేసి అయితే ఇంకా ఇలా ఉంది రేటు. చూడండి సరే, మందు మాత్రం బాగానే ఉంది కానీ పైసలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బేరిన్ ఎయిర్పోర్ట్లో. రేట్ వచ్చేసి 200 చిల్లర ఉంది. ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో అయితే మన అన్నోళ్ళు అయితే మందు అయితే తీసుకున్నారు. మందు వీళ్ళే మా అన్నోళ్ళు అయితే మందు తీసుకున్నారు ముందు.